సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో జరిగిన విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా సాయి కృష్ణ లాకప్ డెత్ అయి ఉంటే అది అత్యంత తీవ్రమైన వ్యవహారమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నెలలుగా పెండింగ్ లో ఉన్న పిటిషన్ పై ఇప్పటివరకు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. వారం రోజులుగా కౌంటర్ను సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది న్యాయస్థానం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, హైకోర్టులో ఏ తరహా వాదనలు కొనసాగాయి, ఎలాంటి వివరాలు ఉన్నాయి? అనుశ్రీ దేశవ్యాప్తంగా సంచలనం సూచించిన విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన సాయి కృష్ణ వృక్షప్యత్ వ్యవహారంలో హైకోర్టు సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. గతంలో సాయి కృష్ణ తల్లి హైకోర్టులో ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. పోలీసులు తన కుమారుడిని అక్రమంగా నిర్బంధించారు, ఖచ్చితంగా కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ హెబియస్ కార్పస్ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా హైకోర్టు సాయి కృష్ణ లాకప్ డెత్ అయి ఉంటే అది చాలా తీవ్రమైన వ్యవహారం అని స్పష్టం చేసింది. అంతేకాదు, సాయి కృష్ణ హెబియస్ కార్పస్ పిటిషన్ ఈ ఏడాది మే నుంచి పెండింగ్ లో ఉంది. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఖచ్చితంగా తదుపరి విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వం తరఫున న్యాయవాది మాత్రం 2 వారాలు గడువిస్తే కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. కానీ దానికి హైకోర్టు నిరాకరించింది. వారం రోజుల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ధర్మాసనం తీర్చి చెప్పింది. తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.